జై శ్రీమన్నారాయణ. అట్లా సీతమ్మకు చీర కడుతూ ఉండేటటువంటి ఉత్తముడైనటువంటి రామచంద్రుడిని చూసి అక్కడ ఉన్నటువంటి అంతఃపురగత నార్యో ముముచుహు వారి నేత్రజం అందరూ దుఃఖిస్తూ ఉన్నారు. తల్లులంతా ఒక్కసారి హా హా అంటూ దుఃఖిస్తూ వాళ్ళంతా కూడా రామా నాయనా సీతమ్మకు వనవాసము అవసరం లేదు రామా, సీతమ్మని వనవాసానికి వెళ్ళమని ఎవ్వరూ అనలేదు రామా, ఇక్కడే సీతమ్మను ఉండనివ్వు, మేమంతా కంటికి రెప్పలాగా సీతను భద్రంగా చూసుకుంటాం రామా, నువ్వు వచ్చేంత వరకు సీతలోనైనా నిన్ను చూసుకొని తృప్తి పడతాం రామా, సీతమ్మను ఉండనివ్వు అని అందరూ అంటూనే ఉన్నారు, దుఃఖిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే రామచంద్రుడు సీతమ్మకు నార చీర కట్టేశాడు. అలా నార వస్త్రాలలో ఉన్నటువంటి సీతమ్మను చూసి భరించలేక సహించలేక ఇక బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠ మహర్షి కూడా సీతమ్మను చూసి దుఃఖిస్తూ ఇలా అంటూ ఉన్నాడు. సీతమ్మకు రామచంద్రుడు నార వస్త్రాలు కట్టేసరికి బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి బ్రహ్మర్షి వశిష్ఠ మహర్షి ఒక్కసారిగా చలించిపోయి భయంకరమైనటువంటి కోపముతో కళ్ళు ఎర్ర చేసి కైకమ్మతో అంటూ ఉన్నారు మహర్షుల వారు, హో కైకమ్మ, అతి ప్రవృత్తే దుర్మేధే కైకేయి కులపాంసని, ఇంత దారుణంగా ఎట్లా ప్రవర్తిస్తున్నావు కైకమ్మ, ఏం బుద్ధి నీ బుద్ధి, ఇంత దుష్టంగా ఎవరైనా ప్రవర్తిస్తారా, కుల నాశనం చేస్తున్నావు, నీకు అసలు ఆచారాలు కట్టుబాట్లు ఏమీ లేవా, సీతమ్మ అడవికి వెళ్ళాల్సినటువంటి పనేముంది కైకమ్మ, సీతమ్మ వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, హో కైకమ్మ విను, శ్రీరామచంద్రుడు తిరిగి అయోధ్యకు వచ్చేంత వరకు సీతా ప్రకృతం ఆసనం, సీతమ్మనే సింహాసనాన్ని అధిష్ఠిస్తుంది, సీతమ్మనే ఈ అయోధ్య రాజ్యాన్నంతటిని కూడా పరిపాలన చేస్తుంది, హో కైకమ్మ ఆత్మేయం ఇతి రామస్య పాలయిష్యతి మేదినీం, రాముడికి ఆత్మలాంటిది సీతమ్మ కనుక ఈ సీతమ్మనే రాముడు తిరిగి వచ్చేంత వరకు ఈ భూమండలాన్నంతటిని కూడా పాలిస్తుంది, హో కైకమ్మ ఒకవేళ నువ్వు మొండి పట్టుదలతో సీతమ్మని రాముడితోని అడవికి వెళ్ళమని అడిగితే ఆ సీతారాములతో మేమంతా కూడా అడవికే వెళ్ళిపోతాం, ఎవ్వరూ లేనటువంటి అయోధ్యని నువ్వు పాలించుకో, మొత్తం అయోధ్య అంతా కూడా సీతారాములతో కదిలి వెళ్ళిపోతుంది. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ,
హే హే సీతారామా హే హే సీతారామా. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్ భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.